హలో అండి. అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, అష్టమి, ఈరోజు శనివారం, కాలాష్టమి. ఈరోజు అత్యంత శక్తియుతమైనటువంటి రోజు. మార్కండేయ మహర్షి కూడా ఈ ఒక శనివారం అష్టమి మూల నక్షత్రం రోజు అద్భుతమైన వ్రతాన్ని ఆచరించినట్టు భవిష్య పురాణంలో మనకు లభిస్తుంది. అటువంటి దివ్యమైన రోజే ఈరోజు. ఈరోజు మనమందరం కూడా ఓం అనంతాయ నమః అనే నామాన్ని జపించాలి. కొందరు అనంతదాయ నమః అని అంటారు. అనంతమైన ఆనందాన్ని ఇచ్చే రోజు ఈ రోజు అవుతుంది. ఇక కొందరు నరసింహాయ నమః అనే నామాన్ని జపిస్తారు. మనం కూడా ఏదైనా అపాయంలో ఉన్నప్పుడు, ఏదైనా సంఘటనలో ఉన్నప్పుడు, ఏదైనా మనసుకు బాధగా ఉన్నప్పుడు, ఎవరి నుండైనా మనకి ఏదైనా ద్రోహం జరుగుతూ ఉన్నప్పుడు వాటి నుండి వెంటనే విముక్తి లభించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది. ఓం నరసింహాయ నమః అని మనం కూడా రాబోయే రోజుల్లో కొత్త సంవత్సరం వస్తూ ఉంటుంది. గ్రహాల గతులన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఈ గ్రహమాలిక యోగం వేరే ప్రారంభమవుతుంది. లక్ష్మీనారాయణ యోగం ఉంటుంది. మరియు రాబోయే రోజుల్లో శని చండాల యోగం ప్రారంభమవుతుంది. దీని వలన ఎన్నో రాశులపైన కూడా ఇది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందువలన ఈరోజు ఏంటి అంటే అందరూ కూడా ఓం నరసింహాయ నమః అనే నామాన్ని జపించాలి. ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది దీని వలన. ఎటువంటి సమస్యలు ఉన్నా, ఏది ఉన్నా, అపాయం ఉన్నా దాని నుండి కూడా బయటపడగలుగుతాం. ఈరోజు భక్తి శ్రద్ధలతో మంత్రబలంలో ఓం నరసింహాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం నరసింహాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం నరసింహాయ నమః అనే నామాన్ని ఈరోజు జపించడం వలన అద్భుతమైన ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇక మంచి మాట, మన జీవితంలో ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు ఏ కారణానికి కూడా మనం భయపడకూడదు. కష్టం వచ్చింది అని భయపడితే ఆ కష్టమే మనల్ని పరీక్షిస్తుంది. ఎప్పుడైతే ఓర్పుతో, నేర్పుతో, సహనంతో, భక్తి మార్గంతో నేను దీన్ని ఎదిరిస్తాను అనే ధైర్యం ఉంటే ఏదైతే ఏ కష్టమైనా ఉందో అదే మనల్ని జయించడానికి తీసుకెళ్తుంది, దారి చూపిస్తుంది కూడా. అంత గొప్పది మనలోనే ఉంటుంది. అంటే కష్టం మనలోనే సృష్టి అయితే మనలోనే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. రోగం ఉంటే దానికి ఔషధం ఉండే ఉంటుంది. ఔషధం లేని రోగం లేదు. ఒక లాక్ తయారైంది అంటే దానికి తయారయ్యే ఉంటుంది. అదేవిధంగా ఒక సమస్య సృష్టి అవుతుంది అంటే దానికి పరిష్కారం కూడా సృష్టి అయ్యే ఉంటుంది. దాన్ని మనం గమనించాలి. అంటే మనకి సహనం, ఓర్పు, ధైర్యము ఉండాలి. దానికి తోడు భక్తి భావన కూడా ఉండాలి. అప్పుడు మనం దాన్ని జయించవచ్చు. దీనికి అనుసంధానంగా ఒక చిన్న కథను తెలుసుకుందాం. పూర్వంలో మార్కండేయ ఋషి అనేవారు ఉండేవారు. వాళ్ళకి శని కుదృష్టి అనే ప్రభావం వచ్చింది. అంటే చెడు ప్రభావం. ఆ ప్రభావం వల్ల భారీ అవఘాతం జరగాలి. అతనికి చాలా వరకు అపగాహం జరగాలి అనుకోకుండా ఆయన ఒక దేవాలయంలో, ఒక మఠంలో నరసింహస్వామి భజన జరుగుతూ ఉంటే ఇదే శనివారం రోజు అష్టమి మూలా నక్షత్రం రోజు అన్నమాట ఆ రోజు. ఆ నరసింహస్వామి భజన చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అతను నిద్రపోతూ ఉంటే ఆ నిద్రించే ఏదైతే స్థలం ఉంటుందో అక్కడి నుండి కిందికి జారిపడి పెద్దగా జరగాల్సిన అపఘాతం చిన్నగా జరిగి వెళ్ళిపోయిందట. తర్వాత ఇదేంటి నాకిలా అయింది అని స్నానం చేసి తదుపరి అతను ఆ బురద ఏదైతే అంటుకొని ఉంటుందో దాన్ని కడుక్కుంటూ ఉన్నప్పుడు నరసింహ ఇదేంటి నా పరీక్ష అనేలోపు సాక్షాత్ శనీశ్వరుడే ప్రత్యక్షమై నా కుదృష్టిలో నువ్వు కలిసిపోయావు. ఈ రోజు అష్టమి రోజు నరసింహస్వామి ఆరాధన చేయడం వలన నా దృష్టి నీపైన పని చేయలేదు మార్కండేయ అని చెప్పేసి ఇక కష్టాలు తొలగిపోయాయి. ఈ రోజు నుండి నీవు నీ ప్రయాణం మంచి జరుగుతుందని ఆశీర్వాదం చేసి వెళ్ళిపోయాడు. శనీశ్వరుడు ఈ మాటలో ఉన్న అర్థం ఏమిటంటే మనము ఏదైనా ఆధ్యాత్మికంగా మనం ఏది ఆచరించినా దాని ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. మనం కూడా రోజు యోగక్షేమాలు, పూజలు చేస్తూ ఉంటాం. దీనికి కూడా ప్రతిఫలం వస్తుంది. దాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం అనేదే ఈ కథలో ఉన్న సారాంశం. ఇక ఏ ఇంట్లో అయితే పిల్లలు ఉన్నారో, ఏ ఇంట్లో అయితే 12 సంవత్సరాలు అంటే పుష్పావతి కాని పిల్లలు ఉంటే, లేదా చిన్న చిన్నారులు ఉంటే,
ఈరోజు ఏం చేయాలంటే ఒక చిన్న కుండ, మట్టి కుండ తెచ్చుకొని దాంట్లో ఆవు పాలు పోసి వాళ్ళకి కుడివైపు ఇలా 3 సార్లు, ఎడమ వైపు ఇలా దిష్టి తీసి సునకము అంటే డాగ్స్ ఉంటాయి కదా! కుక్కలకి వాటికి వేసేయాలి. అవి వేసేస్తే ఆ పాలు అవి తాగాయనుకోండి, ఈ పిల్లలకు ఉన్న బాలారిష్టం, పంచమారిష్టం, దృష్టి దోషం కంప్లీట్‌గా వెళ్ళిపోతుందిట. ఇటువంటి అద్భుతమైన క్రియ ఈరోజు ఆచరించవచ్చు. ఇది చాలా విశేషమైనటువంటిది. ఇక ఈరోజు మీరేదైనా శత్రువుల నుండి, మీకు ఏదైనా ప్రాణాపాయము లేదా శత్రువుల నుండి ఏదైనా కోర్టు గొడవలు ఇటువేవైనా జరుగుతూ ఉన్నట్లయితే, ఈరోజు చిన్న వంకాయ తీసుకోండి. వంకాయ అది కాస్త సున్నం తీసుకోండి. సున్నం, వంకాయని సెంటర్‌కి ఇలా కట్ చేసి 2 భాగాలుగా చేసుకోవాలి. మధ్యం వైపు అంటే నిమ్మపండు కట్ చేసినట్లు కాదు. ఇలా పొడవుగా కట్ చేయాలి. ఒక దాంట్లో మనం పసుపు రాయాలి. మరోవైపు సున్నం పెట్టాలి. సున్నం పెట్టి ఆ 2 ఇలా జాయింట్ చేసి ఎవరి నుండి మీకు అపాయం ఉంటుందో వాళ్ళని తలుచుకొని, మాకు అపాయం కాకూడదు. వాళ్ళ నుండి ఎటువంటి చెడు మాకు జరగకూడదు. మేము కోర్ట్‌లో విజయం సాధించాలి అని సంకల్పం చెప్పి వాటిని 2 బాగా రబ్ చేయాలి. ఇలా రబ్ చేసినట్లయితే కుడి చేతిలో ఉండేది ఎడమ చేతిలో, ఎడమ చేతిలో ఉండేది కుడివైపు ఇలా పెట్టేయాలి కింద. అలా పెట్టేసి దాని మధ్యలో ఒక రాగి చెంబులో లేదా ఏదైనా ఒక పాత్రలో నీళ్లు పోసి దానిపైన ఒక చిన్న ఆకు పెట్టి కర్పూరం వెలిగించి దాని ముందు కూర్చొని కాలభైరాష్టకం చదువుకోవాలి. అది చదివిన తర్వాత ఆ 2 ఏవైతే ఉంటాయో వంకాయలు దాన్ని తీసి ఆ నీళ్ళల్లో అద్ది వాటిని మీరు డస్ట్‌బిన్‌లోకి వేసేసి ఆ నీటిని తీసుకెళ్ళి దూరంగా ఏదైనా జమ్మి చెట్టు కానీ, లేదు అంటే రావి చెట్టు కానీ, లేదా బిల్వ వృక్షం కానీ, లేదా కొబ్బరి చెట్టు గానీ ఏదైనా ఒక వృక్షానికి పోసేయాలి. పోసేటే పోసేటప్పుడు కాలభైరవుడిని తలుచుకొని మాకు విజయం ప్రాప్తించాలి. మేము ధర్మ మార్గాన్ని ఎన్నుకున్నాము. మాకు విజయం లభించాలని చెప్పి ఆ నీళ్లను పోసేయాలి. ఇలా ఈరోజు సాయంత్రం లోపు మీరు ఏ సమయంలోనైనా ఆచరించవచ్చు. ఖచ్చితంగా మీరు ధర్మ మార్గాన్ని ఎన్నుకుని ఉంటే మీకు తప్పక విజయం అనేది ప్రాప్తిస్తుంది. ఇది అత్యంత విశేషమైనటువంటి, శక్తియుతమైనటువంటి మూలా నక్షత్రంలో శనివారం రోజు కలిసి వచ్చినప్పుడు అష్టమి శనివారంలో ఆచరించేటటువంటి అద్భుతమైన తాంత్రిక పరిష్కారం. దీన్ని ఆచరిస్తే ఖచ్చితంగా మీరు ధర్మ మార్గాన్ని ఎన్నుకొని ఉంటే మీకు విజయం అనేది తప్పక సిద్ధిస్తుంది. ఇక మరింత అద్భుతమైనదేంటంటే దుర్గా తంత్రంలో ఉంటుందిది. శనివారం రోజు విశేషంగా అష్టమి కలిసి వచ్చి మూలా నక్షత్రం వచ్చి ఉంటే ఆ రోజు మినుములు అంటాం కదా! అలా మినపిండితో 2 ప్రమిదలు చేయాలి. అలా ప్రమిదలు చేసి వాటిలో నూనె పోసి దుర్గాదేవి ముందు పెట్టి నెయ్యి గాని, లేకపోతే ఇలా మట్టి దీపం గాని వెలిగించి తూర్పు ముఖం కూర్చొని బగలాముఖి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఆ పారాయణం చేసే సమయంలో మన చేతిలో మిరియాలు 2 చేతిలో పట్టుకొని, లేదు కొంగులో మిరియాలు మూట కట్టుకొని, ఈ బగళాముఖి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. చదవడం అంతా అయిపోయిన తర్వాత, ఆ మిరియాలని తీసుకొని మీరు ఏదైతే అపాయంలో ఉంటారో, ఎవరి నుండైతే మీకు చెడు జరుగుతుంది అని భయపడుతూ ఉంటారో, లేదా ఎవరైతే మీ శత్రువులు అనుకుంటూ ఉంటారో, వారి వల్ల మీ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు, వాళ్ళని తలుచుకొని వాళ్ళ నుండి మాకు ఎటువంటి ప్రమాదం, కుటుంబంలో ఎటువంటి నష్టాలు జరగకూడదు అని చెప్పి సంకల్పం చేసుకొని, ఆ వెలిగే ప్రమిదల్లోకి ఒక్కొక్కటిగా ఆ మిరియాలని వేసేయాలి. అలా వేసేసి, "అమ్మా బగళాముఖి, నువ్వే సర్వదా మమ్మల్ని కాపాడాలి తల్లి" అని ప్రార్థించాలి. ఇలా ఆచరించడం వలన శత్రు విజయము లభిస్తుంది. శత్రువుల నుండి విముక్తి కూడా లభిస్తుంది. ఇటువంటి రోజులు మనకి, ఇటువంటి తిథులు మనకి, ఇలాంటి నక్షత్రాలు అప్పుడప్పుడే కలిసి వస్తాయి. ఎప్పుడు కూడా మనకి ఇటువంటివి అరుదుగా లభిస్తూ ఉంటాయి. కాబట్టి మీ వీలుని బట్టి తప్పక ఆచరించండి. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు తారాబలంలో నిత్య నక్షత్రం మూల నక్షత్రం అయితే, ఇక అశ్విని, మగ మూల నక్షత్రం వారికి జన్మతార. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు ఈరోజు శనివారం ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. ఏది పడితే అది తిని అనారోగ్యం తెచ్చుకోకూడదు. ఆహార పదార్థాల్లో నిఘా ఉండాలి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం. వీరికి పరమమిత్ర తార. అత్యంత శుభకరమైన రోజు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, సంధి చేసుకున్నా, ఏ పని చేసినా కూడా అన్నీ మీ ఫేవర్‌గా ఉంటాయి. ప్రయత్నించండి. ఇంకా కృతిక, ఉత్తరాషాఢ వీరికి మిత్రతార. ఈరోజు మీరేదైనా చేశారంటే ఏ పని చేసినా మీ మనసుకు ఆనందంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. ప్రయత్నించండి. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం.
వీరికి 9వ తార కాస్త కోపము, చిరాకు, ఏ పని చేయడానికి మనసు ఉండదు, బద్ధకంగా ఉంటుంది. అయితే ఎవరినైనా నమ్మి మీరేదైనా చేస్తే మాత్రం మోసపోతారు. జాగ్రత్త పడండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం. వీరికి సాధక తార. ఈరోజు సాధక తార ఉంటుంది. అయినంత వరకు జాగ్రత్త ఉండండి. బాగా శ్రమించండి. దానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం. వీరికి ప్రత్యక్తార. అంత శుభం కాదు. అయినంత వరకు జాగ్రత్త వహించండి. ఈరోజు ప్రత్యతారలో అవమానాలు, అపవాదాలు, నిందలు వచ్చేస్తాయి. ఎక్కువ నమ్ముతాం కదా, వాళ్ళే మోసం చేస్తారు. అందుకే ఈరోజు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆలోచించి నిర్ణయించండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద. వీరికి క్షేమతార. ఈరోజు క్షేమతార ఉంటుంది. ఈ రోజన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. ఎన్నో రోజుల నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి పనులను కూడా ప్రారంభించండి. అందులో సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద. వీరికి విపత్తార. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. స్నేహితుల నుండి కాస్త దూరంగా ఉండండి. ఈరోజు ఆపదలు అధికంగా ఉంటాయి. ప్రతి అడుగులో కూడా జాగ్రత్త వహించాలి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి సంపత్తార. ఏది కొనుగోలు చేసినా, ఏది ఇన్వెస్ట్‌మెంట్ చేసినా, ఏం చేసినా కూడా భవిష్యత్తులో అది ప్రతిఫలం ఇస్తుంది. అంటే లాభదాయకమైనటువంటి రోజు. అన్ని విధాలుగా కూడా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఉపయోగం చేసుకోండి. ఇక దివ్య పూజ. రేపు దివ్యమైన పూజ. రేపు ఆదివారం, నవమి గడియలు, పూర్వాషాఢ నక్షత్రం, శుక్ర నక్షత్రం. ఎలాగో మీనరాశిలో మనకందరికీ తెలుసు. రవి, శుక్ర, బుధ, రాహు ఉన్నారు. చతుర్గ్రహాలు ఆల్రెడీ మీనరాశిలో ఉన్నాయి. లక్ష్మీనారాయణ యోగం జరుగుతుంది ప్రకృతిలో. అదే విధానంగా బుధాదిత్య యోగం, శుక్రాదిత్య యోగం రెండూ ఉన్నాయి. రేపు ఆదివారం. వీటికి అత్యంత చైతన్య శక్తినిచ్చే రోజు. 3 యోగాలు ఏకకాలంలో మనకి ప్రాప్తిస్తాయి. రేపు ఉదయాన్నే రహార్థ కాలంలో ఉప్పు నీళ్ళల్లోకి వేసి ఆ నీటితో తలస్నానం లేదా శరీర స్నానం చేసుకోవాలి. దేవుడి గదిలో కూర్చొని కాస్త గోధుమ పిండి, కాస్త బియ్యం పిండి, ఇవి 2 పాలు వేసి వాటితో ప్రమిదలు చేసుకొని మోదుగాకు గాని, లేదా రావి చెట్టు ఆకు గాని, లేదా అరిటాకు గాని ఇటువంటిది ఏదైనా పత్రాన్ని తెచ్చి వాటి మీద ఈ ప్రమిదల్లాగా పెట్టి నెయ్యి పోసి లక్ష్మీనారాయణల ముందు వెలిగించాలి. అలా వెలిగించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం చదవడం కానీ, లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం చదువుకుని అది రాలేదు అన్నప్పుడు లక్ష్మీనారాయణ స్తోత్రం కానీ, లక్ష్మీనారాయణకి సంబంధించిన అర్చన, పూజ, నామమంత్రాలను జపించి, ఆ భగవంతునికి తెల్లటి మరియు నీలిరంగు పుష్పాలతో పూజించి, అర్చించి, ఈ పూజ మొత్తం అయిన తర్వాత చిన్న పేడ పిడకను తీసుకొని, దాన్ని నిప్పు రాజేసి, నల్ల నువ్వులు తీసుకొని, దాన్ని నూనెలో అద్ది, సాంబ్రాణితో మిక్స్ చేసి, ఆ నల్ల నువ్వులు, సాంబ్రాణి ఈ 3 నెయ్యి మిక్స్ చేసి, సాంబ్రాణి పొగలా వేయాలి. ఇలా రేపు ఇంట్లో ఆచరించినట్లయితే లక్ష్మీనారాయణ యోగంతో పాటు మన ఇంట్లో ఉన్న సమస్త పితృదోషాలు, సమస్త దోషాలు అంటే అవి దాని ప్రభావం తగ్గుతాయన్నమాట. ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా పితృదేవతల ఆశీర్వాదంతో కుటుంబ అభివృద్ధి చెందుతుంది. మరియు దేవతా శాపాలు, ప్రేత శాపాలు, దేవగణ శాపాలు ఇటువంటివి ఏవైనా ఉంటే ఆ ప్రభావం కూడా తగ్గిపోతుంది. అద్భుతమైన పూజ అందరూ తప్పక ఆచరించండి. దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సరస్వతి అమ్మవారిని పూజించాలి. చిన్న సరస్వతి విగ్రహం తీసుకుని ఒక త్రికోణాకారము ఏదైనా ముగ్గు వేసి దానిపైన ఒక చిన్న ఆకు వేసి ఆ మధ్యలో దేవుడి గదిలో చిన్నగా ముగ్గు వేయాలి. ఈ ముగ్గు అనేది ముగ్గు పిండితో కానీ లేదు బియ్యం పిండిని కానీ కలిపి ముగ్గు వేయాలి. తర్వాత దానిపై ఎర్రటి వస్త్రం కానీ లేదా చిన్న ఆకు కానీ పెట్టి దాని మధ్యలో సరస్వతి అమ్మవారిని పెట్టి పక్కన 2 దీపాలు వెలిగించి ఆ సరస్వతి అమ్మవారికి తెల్లని పుష్పాలతో పూజించి గంధం, పసుపు, కుంకుమ అర్పించి అమ్మవారికి ఈరోజు ఏదైనా నైవేద్యం తెల్లని అన్నం లేదా బెల్లంతో కలిపి నైవేద్యం పెట్టండి. యథాశక్తి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఆ సరస్వతి మాతకి అమ్మ మా ఇంట్లో ఉన్న వారందరికీ జ్ఞానాన్ని ప్రసాదించు. మా పిల్లలకి చదువు అభివృద్ధి చెందాలి. అలా ఆశీర్వదించు తల్లి అని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. ఈరోజు సరస్వతిని మూలా నక్షత్రంలో విశేషంగా పూజించినట్లయితే పిల్లలకి చదువు ప్రాప్తిస్తుంది. తదుపరి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా ఇంట్లో అందరూ స్వీకరించాలి. ఇలా తప్పక ఆచరించినట్లయితే ఎడ్యుకేషన్ అభివృద్ధి చెందుతుంది. తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.